Number 2024లోని సుడోకు 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఈజీగా ఫిల్ చేయగల నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే, ఈ రో చూసినట్లయితే చూడండి, మనకి ఈ రోలో ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఈ రో వైజ్గా చూసి రాన్ నెంబర్స్ ఏమున్నాయో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే, సో ఈ రో తీసుకుంటే మనకు 1 2 3 వచ్చేసింది, 4 and 5 రాలేదు, 6 7 8 9 వచ్చేసాయి. సో 4 and 5 నెంబర్స్ చూడండి. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 5 ఉంది. సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఈ పజిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ పజిల్లో మనకి ఎక్కువగా 5 నెంబర్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ 2 గ్రిడ్స్లోనూ 5 ఉంది అండ్ ఈ 2 గ్రిడ్స్లో కూడా 5 ఉంది. సో ఈ గ్రిడ్లో 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 5 అన్ని గ్రిడ్స్లోనూ ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్లోనూ 6 ఉంది, ఈ గ్రిడ్లో కూడా 6 ఉంది అండ్ ఈ గ్రిడ్లో కూడా 6 ఉంది. సో వీటికి రిలేటెడ్గా ఉన్న మనకి ఈ గ్రిడ్లో 6 లేదు కదా, సో 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో 6 వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్లో రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో ఇప్పుడు మనకి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ కాలంలో 1 and 6 ఉంది అండ్ ఈ కాలంలో కూడా 1 and 6 ఉంది. సో వీటికి రిలేటెడ్గా ఉన్న మనకి ఈ గ్రిడ్లో 1 and 6 నెంబర్స్ లేవు. సో 1 and 6 నెంబర్స్తో మనకు పేరు ఏమైనా రాయడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో 1 and 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో 1 and 6 రెండు రావు అండ్ ఈ కాలంలో 1 and 6 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ మనకు 1 and 6 నెంబర్స్. సో ఈ 2 బాక్సెస్ మాత్రం మనకు ఆప్షన్ ఉంది చూడండి. ఈ రోలో కానీ ఈ రోలో కానీ మనకు 1 కానీ 6 కానీ నెంబర్స్ అయితే లేవు. సో 1 and 6 నెంబర్ పేరుని నేను ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాలం చూడండి, ఈ కాలం తీసుకుంటే మనకు 1 ఇక్కడ కానీ ఫిల్ అయిపోతుంది. 2 వచ్చేసింది, 3 4 5 వచ్చేసింది, 6 ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో ఫిల్ అయిపోతుంది. 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 7 and 9 నెంబర్స్ కదా. సో ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే చూడండి, మనకి ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా ఈ రోలో 7 ఉంది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 9, సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్లో 7 లేదు కదా, సో ఈ 2 గ్రిడ్స్లో 7 ఉంది కాబట్టి ఇందులో 7 ఏమైనా ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్లో తీసుకుంటే ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5 6 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 2 4 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ రోలో 2 ఉంది. సో 2 మనకు ఈ బాక్స్లో మాత్రం రాదు. అంటే ఐదర్ ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో రావడానికి ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాలమ్స్లో లేదు కదా, సో ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో రావడానికి ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని నేకెడ్ సింగిల్గా నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇక్కడ మనము ఐదర్ ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 2 వస్తుందని రాసుకోవడం వల్ల ఈ 2 నెంబర్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ మనకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ గ్రిడ్లో అయితే 2 ఉంది అండ్ ఈ గ్రిడ్లో 2 లేదు కదా. సో ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 2 అనేది ఫిల్ అయిపోతుంది కాబట్టి ఈ గ్రిడ్ వైజ్గా మనకి ఇక్కడ 2 వచ్చే ఆప్షన్ పోతుంది అనమాట. ఓకే, సో ఈ రోలో ఏదో ఒక బాక్స్లో ఇక్కడ వచ్చేసింది కాబట్టి 2 ఇక్కడ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఓకే, సో ఇప్పుడు మనకు 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ కాలంలో 7 and 9 ఉంది అండ్ ఈ కాలంలో కూడా 7 and 9 ఉంది, రైట్. సో వీటికి రిలేటెడ్గా ఉన్న మనకి ఈ గ్రిడ్లో 7 and 9 నెంబర్స్ లేవు. సో 7 and 9 పేరు రావడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఓకే, ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి 7 and 9 నెంబర్స్ ఈ 3 బాక్సెస్లో రాదు అండ్ ఈ కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 7 and 9 నెంబర్స్ రావు. అంటే ఈ 2 బాక్సెస్లో మాత్రం మనకు రావడానికి ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాలంలో కానీ ఈ రోస్లో కానీ మనకు 7 and 9 నెంబర్స్ అయితే లేవు. సో 7 and 9 నెంబర్ పేరుని నేను ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేస్తున్నాను.
7 అండ్ 9 ఫిల్ చేసాం కదా, 1 రాలేదు. 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఎందుకంటే ఈ గ్రిడ్‌లో 2 ఉంది, ఈ గ్రిడ్‌లోను 2 ఉంది, ఈ గ్రిడ్‌లో కూడా 2 ఉంది. ఓకే. సో ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో మనకు 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. పెట్టండి. మనకు 3 కూడా ఉంది. ఓకే. ఈ రోలో 3 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు, అండ్ ఈ రోలో 3 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో మనకు 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 3 ఫిల్ చేసాం. మనకి ఈ గ్రిడ్‌లో కూడా 3 లేదు కదా. సో 3 ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో మనకు 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ వచ్చింది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 2 కూడా లేదు కదా. సో 2 ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 3 లేదు. సో 3 ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్‌లో ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాండ్ నెంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5, 6, 7 వచ్చేసాయి, 8 రాలేదు. సో 1, 4, 8 నంబర్స్. సో ఈ కాలమ్‌లో మనకి 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి ఇంకా 1 అండ్ 4 నంబర్స్ రాలేదు. ఓకే. సో ఈ రోస్‌లో కూడా మనకు 1 కానీ 4 కానీ అయితే లేవు. సో 1 అండ్ 4 పెయిర్‌ని ఇక్కడ రాస్తున్నాను ఈ 2 బాక్సెస్‌లో. సేమ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా కూడా మనకు 1 అండ్ 4 నంబర్సే ఉన్నాయి కదా. సో ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు ఈ కాలమ్‌లో కానీ, ఈ గ్రిడ్‌లో కానీ 1 కానీ 4 కానీ లేదు. సో 1 అండ్ 4 పెయిర్‌ని రో వైస్‌గా ఈ 2 బాక్సెస్‌లో, ఈ కాలమ్ వైస్‌గా ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాండ్ నెంబర్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి, 9 రాలేదు. సో 2 అండ్ 9 నెంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ రోలో 2 వచ్చేసింది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాండ్ నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కాలమ్‌లో 2 వచ్చేసింది కదా. సో ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 2 అనుకున్నాం కదా. సో ఈ కాలమ్‌లో ఆల్రెడీ 2 వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి సో 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ గ్రిడ్‌లో తీసుకుంటే ఓన్లీ ఈ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 4 అండ్ 8 నంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 4 ఉంది. సో 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాండ్ నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా చూడండి, ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్సే ఉంది. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసింది. రాండ్ నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కదా. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి, 8 రాలేదు చూడండి, 9 వచ్చేసింది. సో 8 రాలేదు, మనకి ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కాబట్టి 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 1 అండ్ 4 నంబర్స్. సో ఈ కాలమ్‌లో మనకు 4 వచ్చేసింది కదా. సో 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి రో వైస్‌గా మనకి ఇక్కడ 1 అండ్ 4 రాసుకున్నాం కదా. 1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా 1 అండ్ 4లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. సో ఇప్పుడు ఇక్కడ 4 వచ్చేసింది. ఇక్కడ 1 అండ్ 4లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్ తీసుకుంటే సో ఈ రోలో మనకు 7 అండ్ 9 ఉంది, అండ్ ఈ కాలమ్‌లో 7 అండ్ 9 ఉంది, రైట్. సో ఈ గ్రిడ్‌లో మనకు 7 అండ్ 9 నెంబర్స్ లేవు కదా. సో పెయిర్ ఫిల్ అవుతుంది అని చూద్దాం. ఓకే. ఈ రోలో 7 అండ్ 9 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో మనకు 7 అండ్ 9 నంబర్స్ రావు. ఓకే. అండ్ ఈ కాలమ్‌లో కూడా 7 అండ్ 9 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను 7 అండ్ 9 రావు. ఓకే. సో ఇప్పుడు 7 అండ్ 9 నంబర్స్ మనకి ఈ 2 బాక్సెస్‌లోను, ఈ బాక్స్‌లోను రావట్లేదు. సో ఈ 2 బాక్సెస్ మాత్రం ఆప్షన్ ఉంది చూడండి. మనకి ఈ కాలమ్స్‌లో అయితే 7 కానీ 9 కానీ లేదు. సో 7 అండ్ 9 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా మనకి గ్రిడ్‌లో 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాండ్ నెంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5, 6 వచ్చేసింది, 7 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 8 రాలేదు. సో 1, 4, 8 నంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలమ్‌లో 1 అండ్ 4 నంబర్స్ ఉన్నాయి. సో 1, 4, 8 నంబర్స్‌లో మనకి ఈ బాక్స్‌లో 1 అండ్ 4 రావు అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా 1 అండ్ 4 నంబర్స్. సో ఈ 2 బాక్సెస్ తీసుకుంటే చూడండి, మనకి ఈ రోస్‌లో అయితే ఈ రోలో కానీ 1 కానీ 4 కానీ నంబర్స్ అయితే లేవు. సో 1 అండ్ 4 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. ఓకే. 1 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 2, 3 వచ్చేసింది. 4 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 5, 6, 7 వచ్చేసింది. 8 రాలేదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనం 8 ఇక్కడ ఫిల్ చేసాం కదా! మనకి గ్రిడ్‌లో 8 రాలేదు కదా! సో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. మనకి ఈ 2 బాక్సెస్‌లో ఓన్లీ 1 కానీ 6 కానీ మాత్రం ఫిల్ అవ్వే ఆప్షన్ ఉంది కాబట్టి సో 8 ఇక్కడ రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసైతే 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ 7 ఫిల్ చేసాం కదా! సో ఇక్కడ 7 అండ్ 9 ఆప్షన్ ఉంది కదా మనకు. 7 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ 7 అండ్ 9లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 9 ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ 7 అండ్ 9 పేర్లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఈ రో వైస్‌గా ఇంకా 1 అండ్ 6 నంబర్స్ మిగిలిపోయాయి. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేస్తే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ గ్రిడ్‌లో మనకు 1 అండ్ 6 పెయిర్ ఉంది కదా! సో 6 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రిడ్‌లో మనకి 8 లేదు కదా! సో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా మనకి ఈ గ్రిడ్‌లో 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ తీసుకుంటే 1 రాలేదు, 2, 3 వచ్చేసింది, 4 రాలేదు, 5 వచ్చేసింది, 6 రాలేదు. సో 1, 4, 6 నంబర్స్ చూడండి ఈ రోలో మనకు ఆల్రెడీ 4 వచ్చేసింది. సో 4 ఈ 2 బాక్సెస్‌లో రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్స్ వచ్చేసైతే 1 అండ్ 6. సో 1 అండ్ 6 తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసైతే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ వచ్చేసైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ 9 వచ్చేసింది కదా! మనకి ఈ కాలమ్‌లో 7 అండ్ 9 పేరు రాసుకున్నాం కాబట్టి సో 7 అండ్ 9 పేర్లో మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో 7 ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ 7 అండ్ 9 పేర్లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు చూడండి. 7, 8, 9 వచ్చేసాయి. సో 6 రాలేదు. ఈ ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నా లేదంటే రో వైస్‌గా కానీ కాలమ్ వైస్‌గా కూడా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూస్తే 1, 2, 3, 4, 5, 6 వచ్చేసింది. 7 రాలేదు. 8 అండ్ 9 వచ్చేసాయి. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి కాలమ్స్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. లేదు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి చూడండి. సో ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే మనకు 1 అండ్ 4 నంబర్స్. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 1 ఉంది. సో 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసైతే 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 అండ్ 4 పేర్లో మనకి ఈ రోలో ఆల్రెడీ 4 వచ్చేసింది కాబట్టి ఇంకా 1 అండ్ 4లో మనకు రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. ఇక్కడ 1 అండ్ 4 పేర్లో ఇంకా రావడానికి ఆప్షన్ ఓన్లీ 4. సో ఇవండి హిందూ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.